హాయ్ ఫ్రెండ్స్, మనకు డిఎస్సి అప్లికేషన్లో టెట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అయితే మొబైల్లో ఏ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాలని చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు డిఎస్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ మీద లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, దీన్ని కట్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి లింక్ కనిపిస్తుంది. ఓకే, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు చివరిలో ఎడిట్ టెట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. ఎడిట్ టెట్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, మనకు ఏదైతే మనకు డిఎస్సి అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. బట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేస్తే తీసుకోరు. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకే, పేస్ట్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ కాపీ చేసి పేస్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబరు కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో గెట్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క టెట్ టైప్ చూపిస్తుంది. టీఎస్ టెట్టా, ఏపీ టెట్టా, సి టెట్టా అనేది మీ నేమ్ చూపిస్తుంది. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ చూపిస్తుంది. తర్వాత మీడియం ఆఫ్ ద పోస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పాస్ డేట్, అంటే మనకు మీరు పాస్ డేట్ అయ్యండి. ఇక్కడ నా డేటు తప్పు పడ్డది, నేనైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జామ్ రాసిన డేట్ వేసాను. ఇయర్ ఆఫ్ పాస్ అయితే ఇదైతే కాదన్నమాట. ఓకే, ఇయర్ ఆఫ్ పాస్ ఇది కాదు కాబట్టి నేను ఎడిట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు టెట్ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 పేపర్ 1 చూపిస్తుంది. తర్వాత మీకు సోషల్ స్టడీస్ అంటే మీ ఏ సబ్జెక్ట్ అనేది చూపిస్తుంది. తర్వాత మార్క్స్ చూపిస్తుంది, టోటల్ మార్క్స్ ఎన్ని అనేది చూపించిన తర్వాత మీకు చివరిలో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, కన్ఫర్మ్ అని ఉంది, ఎడిట్ అని ఉంది. మీరు ఇవన్నీ డీటెయిల్స్ రైట్ అని మీరు అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. లేదు రైట్ లేదు తప్పు ఉన్నది ఎడిట్ చేసుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎడిట్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ టెట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు టెట్, టీఎస్ టెట్టా, ఏపీ టెట్టా, సి టెట్టా, అంటే కొందరు ఏపీ టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు టీఎస్ టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు సి టెట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే మనకు ఆల్రెడీ 2011లో టెట్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఏపీ టెట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టెట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, మనకు తెలంగాణ సపరేట్ తెలంగాణ టెట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, సి టెట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను మన టీఎస్ టెట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఓకే, టెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నా టెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయకండి. ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఎంటర్ అవ్వదు, మనకు బ్యాక్ వెళ్ళిపోతుంది, అసలు ఎంటర్ అవ్వదు. కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం హాల్ టికెట్ నెంబర్ ఇస్తే హాల్ టికెట్ నెంబర్ ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. నేమ్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ చూడండి, నాకు ఇయర్ ఆఫ్ పాస్ అనేది తప్పు అయితే పడిందనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇంతకుముందు నేను అయితే పాసింగ్ డేట్, మనకు ఎగ్జామ్ రాసిన డేట్ వేసాను. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ డేట్ అనేది ఇక్కడ చూడొచ్చు, 7th జూలై. ఇక్కడ జూలై ఇక్కడ చూడొచ్చు, మనకు 1/7/2024 నాడు మనకు పాసింగ్ డేట్ అయితే ఉంది. నా పాసింగ్ డేట్ తప్పు పడింది. సో నేను ఇప్పుడు దీన్ని అయితే కరెక్షన్ చేసుకోవాలి. కాబట్టి నేను కిందికి వెళ్ళి చూసినట్లయితే నాకు 100 మార్క్స్ వచ్చాయి. ఓకే, 100 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ టెట్ ఆప్షనల్ అనేది చూపిస్తుంది, ఇక్కడ టెట్ టైప్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ
మనం కిందికి వెళ్ళినట్లయితే కన్ఫర్మ్ బ్యాక్ చూపిస్తుంది. ఓకే, కన్ఫర్మ్ అండ్ బ్యాక్ చూపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ కరెక్ట్ ఎంటర్ చేసినట్లయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. లేదు అంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆప్షనల్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చూపిస్తుంది, బట్ నాది మాత్రం సోషల్. కానీ ఇక్కడ ఎడిట్ చేయకపోతే మాత్రం ఇక్కడ మనకు క్లిక్ అవ్వట్లేదు. సో ఈ విధంగా ఎవరికైనా వచ్చిందా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డేటా ఆప్షనల్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని చూపిస్తుంది. ఓకే, మీరు కరెక్ట్ ఎంటర్ చేసినట్టయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, లేదంటే బ్యాక్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ మీద క్లిక్ చేసి మీరు అన్నీ కరెక్ట్ ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయాలి. ఓకే, నేను ప్రజెంట్ అయితే హోల్లో పెడుతున్నాను. ఓకే, నాకు ఇక్కడ డౌట్ అయితే ఉందన్నమాట. ఓకే, సో మీరు ఈ విధంగా మొబైల్లో మీ యొక్క డిఎస్సి అప్లికేషన్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.